హలో అండి. ఈరోజు వర్షం పడింది కదా ఉదయం నుంచి. ఇప్పుడు కొంచెం తెరపిస్తే పైకి వచ్చానండి. ఈ వర్షం పడ్డప్పుడు కూడా కొన్ని పనులు మనకి ఉంటాయండి. ఇప్పుడు కొన్ని కుండీలు పెట్టుకొని చేసుకునే వాళ్ళకైనా మరిన్ని కుండీలైనా ఒక్కోసారి మట్టి నిలబడిపోద్దండి. కుండీలలో గట్టిగా అయిపోద్ది మట్టి. అట్లాంటప్పుడు ఏంటంటే మనం చూసుకుంటే వర్షాలు పడ్డప్పుడు ఆ గట్టిగా అయిపోయిన దాంట్లో నీళ్ళు నిలబడతాయండి. మనం రోజు నీళ్ళు పోసేటప్పుడు మామూలుగా వెళ్ళిపోతుంటాయి, కొద్దిగా పోస్తాం కాబట్టి. ఇప్పుడు వర్షం కొంచెం పెద్దగా వచ్చింది, బాగా పడింది ఈరోజు ఒంగోలులో. ఇట్లా నీళ్ళు నిలబడ్డాయండి. ఇది సీతాఫలం మొక్కలు 2 సీడ్స్తో పడ్డాయి, పెట్టాను. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఇంతే ఉంటే మొక్క కుళ్ళిపోద్ది, వేరు లోపల పాడైపోద్ది. ఇది చిన్న కుండీ అండి, చిన్న కుండీ కాబట్టి నేనేం చేస్తానంటే ఇట్లా ఆకులన్నీ తీసి పక్కన వేసుకొని, ఎండలకి కొంచెం ఆకులు ఉంటే మంచిదని చెప్పి ఆకులు వేసి పెట్టా. నిన్న తెల్లారాలకే వర్షం పడింది. ఇప్పుడు ఇవన్నీ నిలబడ్డాయి కదా. చిన్న కుండీయే కాబట్టి మనం ఇట్లా పక్కకు ఉంచేసేయచ్చు. ఇదండి, కనిపిస్తుందా? కొంచెం సేపు ఇట్లాగా ఉంచి పక్కకు పెడితేండి ఆ నీళ్ళన్నీ అట్లా ఒక దగ్గరకు వస్తాయి. ఒక్కసారి లేపి అడుగును లేపి ఉంచామంటే ఇంకా ఇవన్నీ ఇట్లా వస్తాయి కదా, పక్కకి కనిపిస్తున్నాయి, ఇలా వస్తాయి. దీన్ని ఇట్లా అనుకుంటా ఉంటే ఇవి మొత్తం కిందకి దిగుతాయండి. కాసేపు ఉంచుతాను అట్లాగా. చిన్న మొక్కే కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి. నేను ఇప్పుడు పైకి వచ్చానండి, వర్షం తగ్గిందని వచ్చి మొత్తం చూస్తూ ఉంటే ఇలా ఉంటే ఈ మొక్కని, ఇది వేప మొక్క అండి. దీనికి కూడా అట్లాగే ఉన్నాయండి వాటరు. చిన్న కుండీలు కదండి ఇవి, డబ్బాలు అంతా 5 లీటర్ల డబ్బాలు వేప మొక్కను పెట్టుకున్నా. ఇది కొంచెం పెరిగినాక పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేస్తా. ఇది ఒక వేప మొక్క. ఇందులో ఇంకన్నిట్లో పోయినాయి నీళ్ళు, ఇక్కడ వచ్చేసరికి నిలబడ్డాయి. దీనికి ఇంకా వంచేసి ఇట్లా వంచిపెట్టి కిందకి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి మీకు చెప్పి చూపిద్దాము. ఇప్పుడు కొంతమంది ఎవరైనా తెలియదు కదా, అయ్యే పోతాయిలే మనం ఏం చేస్తాం దానికి అని అనుకుంటారు. కానీ అంతే ఉంచితే మొక్క పాడైపోద్దండి, వేరు కుళ్ళిపోయి. ఇంకా అన్నిట్లో ఇక్కడ బాగానే ఉంది, ఈ పక్క మొత్తం. ఇంకా అక్కడ ఒకటి ఉంది, చూపిస్తా. ఇక్కడండి డ్రాగన్ మొక్కలు మొత్తం ఇటు నాటుకున్నాను. ఇవన్నీ టబ్బుల్లో బాగానే ఉందండి, ఈ టబ్బులు మొత్తంలో బాగానే ఉంది. ఇవన్నీ నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, అడుగున బెజ్జాల నుంచి వెళ్ళిపోతాయి. ఇదిగండి ఇక్కడ ఒక్కటి మాత్రం నిలబడ్డాయండి. ఈ మట్టి గట్టిగా అయి ఉంటుంది. మొన్న ఈ మధ్య దాదాపుగా అన్ని టబ్బులు కొంచెం తవ్వానండి, తవ్వి పెట్టా. ఎందుకంటే మనం ఇచ్చే లిక్విడ్స్ వేర్లు తొందరగా తీసుకుంటాయి అని చెప్పి తవ్వి పెట్టాను. అవి మాత్రం నీళ్ళు దిగిపోయినాయి అన్నీ. ఇంకొక 4-5 తవ్వాల్సినవి ఉన్నాయి, అప్పుడు అవి ఇంకా ఆగిపోయింది. ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే, ఇంత పెద్దది తిప్పలేము, బ్లాక్ టబ్ అండి. నేనేం చేస్తానంటే ఒక పాత గుడ్డ తీసుకొచ్చా, కిందకి వెళ్ళి ఇట్లా వేసి పెడతా. ఈ నీళ్లు పీల్చుకుంటుంది కదా, పిండేసేస్తా. ఇదిగోండి ఇట్లా కనిపిస్తుందా, పిండేసేసి ఇట్లా. అంటే మీకు ఎవరైనా ఇట్లాంటి ఇబ్బందులు వస్తుంటాయి కదండి, మొక్కలు పెంచుకునే వాళ్ళకి. కొన్ని తెలియదు, కొన్ని తెలిసినా చేయలేరు కొంతమంది. చేయలేకపోతేనేమో మొక్క పాడైపోద్ది. మనం ఇప్పుడు ఇట్లా చేసుకుంటే ఒక 10 నిమిషాలు, ఒక అరగంట పట్టిద్ది. ఆ మొక్కను మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఆ మొక్కకు కూడా మంచిగా గాలి అందిద్ది, లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడుద్ది మొక్క.
ఇట్లా వేసి ఇంకా మొత్తం చుట్టూరు అట్లా అది కొంచెం మట్టిని తీసేస్తే ఇంక ఇప్పుడు ఎండ వస్తుందండి. దాకా అసలు భలే ఉరుములు, బాగా వర్షం పడింది. అప్పుడు పైకి రాలేకపోయా. వర్షం పడ్డప్పుడు జాగ్రత్త అండి, బిల్డింగ్ మీదకి వచ్చేటప్పుడు ఎవరైనా జారినా జారిద్ది. ఇప్పుడు ఇట్లా పోయినాయండి చూడండి. ఇప్పుడు ఇంకా శుభ్రంగా పోయినాయి. ఇంకా ఉంటాయి అనుకుంటే ఈ క్లాత్ని మొత్తం గట్టిగా పిండేసి, ఇప్పుడు నాకు ఒక చేతితోటే పిండాల్సి వస్తుందండి. 2 చేతులతో గట్టిగా పిండేసి ఇట్లా పెట్టండి. ఒక 10 నిమిషాలు ఇట్లా వేసి ఉంచితే, ఎక్కడ నీరు ఉంది అనుకుంటే అక్కడ వేసి కురవట్ట ఒత్తితే శుభ్రంగా ఈ గుడ్డ పీల్చుకుంటుందండి. ఒక 10 నిమిషాలు సరిపోద్దండి. ఎండ వస్తుంది మళ్ళీ. ఇప్పుడు దీన్ని ఏం కదిలియద్దండి. ఇంకా కొంచెం తడి పొడిగా ఇప్పుడు మనం కదిలిచ్చామంటే ముద్దగా ఉంటుంది. కొంచెం ఆరిందనుకోండి, ఇక ఈరోజంతా వర్షం లేదనుకోండి, సాయంకాలం వచ్చి కొంచెం మనం ఏదో ఒకటి కర్రపుల్లతోటో చేతితోటి ఇట్లా కదిలిచ్చామంటే, అంటే తవ్వినట్టు మట్టి తిరగేసినట్టు చేస్తే ఈ నిమ్మ కూడా తొందరగా పీల్చుకుంటుంది. ఇక నా మట్టి గడ్డ కట్టకుండా ఉంటుందండి. ఇట్లా ఒకటి పాత గుడ్డ కూడా పైన ఉంచుకోవాలండి మనం. ఇంకెక్కడా లేవండి. ఒక 3 కుండి ఇదిగోండి ఇక్కడ. ఇది అసలు ఎండిపోయిందిలేండి, మిరప మొక్క ఎండిపోయింది. ఇంకా దీని గురించి ఇబ్బంది ఏం లేదు మనకి. ఒక్కోసారి ఇలాంటివి జరుగుతాయండి, మనం దాని గురించి బాధపడకూడదు. కొన్ని ఇట్లాంటి ప్రత్యామ్నాయాలు మనం చేసుకోవాలి. మనకి ఏంటంటే వర్షం పడిద్ది, ఒక టబ్లో ఆగిపోతుంటాయి, అందుకే చూసుకోవాలి అంటుంది. మొక్కలన్నీ బాగున్నాయండి, మనకి బాగా పచ్చగా హాయిగా. ఆకుల మీద దుమ్ము అంతా పోయింది వర్షం పడి. స్నానం చేసినట్టే మన మొక్కలకి. ఇప్పుడు వర్షం మళ్ళీ ఎండ వస్తుందండి. ఆ ఎండకి పాపం మట్టి ఇదిగో ఇక్కడ ఒకటి చిన్న దాంట్లో నీళ్ళు నిలబడి, ఇట్లా చిన్నవి ఏంటంటే మనం తీసేయచ్చు. ఇట్లా కొంచెం సేపు అట్ట పెట్టామంటే వెళ్ళిపోతాయి నీళ్ళు బయటికి. ఇంకా ఇబ్బంది లేదు దానికి. ఇవన్నీ బాగానే ఉన్నాయండి. మీరు కూడా చూసుకోండి. నేను ఈరోజు నైటే పెట్టేస్తాను ఈ వీడియో. తెలిసే ఉంటుంది చాలామందికి, కొంతమందికి తెలియదు. కొద్దిగా మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఏం చేయాలా అనుకుంటా, అయ్యే దిగిపోతాయిలే అనుకుంటారు. అన్నీ బాగానే ఉన్నాయండి. మనం అప్పుడప్పుడు ఇట్లా వచ్చి చూసుకోవాలండి వర్షాలు పడే టైంలో. మల్లె మొగ్గలు బాగా ఇంకా ఎండగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా వచ్చిద్దేమో వర్షం. ఎండ మబ్బులు. ఇప్పుడు అట్లా పెద్ద ఏంటంటే మనం ఇప్పుడు చిన్నవి కాబట్టి వంచేసామండి. పెద్దవి అనుకోండి, ఇప్పుడు ఆ బ్లాక్ టబ్లో క్లాత్ వేసి పిండాము, ఇంకా అది కూడా వల్ల కాలేదనుకోండి, సపోజ్ అక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఆ ఖాళీ మీద ఇట్లా ఖాళీ ఉంది కాబట్టి మట్టి మీద ఆ క్లాత్ వేసి ఒత్తేసాను. ఇట్లా ఏదైనా ఆకుకూరలు ఉంటాయి, నిలబడిపోతాయి నీళ్ళు, దీని మీద క్లాత్ వేయటానికి ఉండదు, ఈ ఆకుకూరలన్నీ పాడవుతాయి.
అని అనుకున్నప్పుడు చిన్నగా టబ్బుని ఇట్లా లేపి పైకి లేపితే బెజ్జాలు కనిపిస్తాయి కదండి మనకు అడుగున. కొంచెం పైకి లేపితే, అంటే ఇప్పుడు నాకు ఫోన్ ఉంది చేతిలో, నాకు కుదరదు ఇప్పుడు మీకు చూపించడానికి. పైకి లేపినప్పుడు బెజ్జాలు కనిపిస్తాయి. బెజ్జాల దగ్గర ఒక సన్న సువ్వ ఒకటి మనం రెడీగా పెట్టుకోవాలండి. పైన ఎప్పుడు ఒక పాతగుడ్డ, సన్న సువ్వలు, ఇట్లా మట్టి తవ్వుకునేవి, ఇట్లా అన్నీ ఉండాలి. అయితే ఆ బెజ్జానికి ఇట్లా పొడవండి రాయి, కొంచెం రాయి దగ్గర మట్టి మనం రోజు నీళ్లు పోసేదానికి దిగిపోతూ ఉంటుంది. ఆ మట్టి ఏదన్నా పేరుకున్న రాయి దగ్గర నీళ్ళు నిలబడతాయి, కిందకి వెళ్ళవు. కిందకి వెళ్ళిపోవాలి, వెళ్తేనే మొక్క బాగుంటుంది. ఒక చోట అలా జరుగుతుంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఆ పుల్ల పెట్టి ఆ సోవ పెట్టి ఇట్లా పొడవాలి. దబ్బలం కానీ స్క్రూ డ్రైవర్ కానీ పాతవి ఏమైనా ఉంటాయి కదండి, అలాంటివి ఏమన్నా ఇక్కడ మిద్దె తోటలో రెడీగా పెట్టుకోవాలి. అది తెచ్చుకొని ఇంక అట్లా పొడిస్తే రాయి కొంచెం పక్కకు పోద్ది. ఆ పక్కకు పోయినప్పుడు నీళ్ళు ఆటోమేటిక్గా కిందకి దిగిపోతాయి. కొద్దిసేపటికి ఇంకా ఈ మట్టి మీద ఉన్న నీళ్ళు మొత్తం కిందకి వెళ్ళిపోతాయి. అదొక పద్ధతి. ఈ క్లాత్ వేసి పిండేసేయటం ఒక పద్ధతి. చిన్న కుండీలు అయితే ఉంచుకోవటం, ఉంచి కాసేపు ఇలా పెట్టేసేస్తే ఇవన్నీ ఇట్లా నీళ్ళు వస్తున్నాయి కదా ఈ కుండీలు, ఇవన్నీ ఇట్లా అనుకుంటా ఉంటే ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోతాయండి, కిందకి దిగిపోతుంది మట్టిలోకి మొత్తం, ఇంక వెళ్ళిపోద్ది. ఇదిగో ఇది ఉంది కదా, ఇది చూపిస్తాను అండి. ఈ కుండీలో ఒక్క నిమిషం. ఇదిగండి ఒక పీట కూడా ఇక్కడ పెట్టుకోండి అండి. మనం కొన్ని పనులు రిలాక్స్గా చేసుకునేవి ఉంటాయి. ఒంగోని చేయలేమండి, చేయకూడదు కూడా, నడువుల నొప్పులు వస్తాయి. మనం అన్ని పనులు మనమే చూసుకోవాలంటే కష్టం కదండి. ఇదండి కత్తెర తీసుకొచ్చా. ఇదైతే ఇప్పుడు ఆ బెజ్జానికి సరిపోద్ది. ఇదండి కనిపిస్తుందా, ఈ బెజ్జంలోకి ఇట్లా కొంచెం కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లా. ఇదండి కొంచెం ఇట్లా కదిలిచ్చామంటే పక్కకి వెళ్ళిపోద్ది, రాయి పక్కకు పోద్దండి. అప్పుడు ఇక్కడ గ్యాప్ వచ్చి నీళ్ళు కిందకి దిగుతాయండి. ఇట్లా ఇప్పుడు పైకి లేపి చక్కగా పైన లేపి పెట్టుకుంటే ఇంకా నీళ్ళన్నీ, ఇప్పుడు ఎండ కూడా వస్తుంది కాబట్టి సైడ్కి వచ్చిన నీళ్ళు కొంచెం ఇక్కడ కనిపిస్తుంది తేమ, అది ఎండకి పీల్చుకుంటుందండి. ఇంక ఈ మొక్క మనకి ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఇప్పుడు కింద నుంచి ఏదన్నా ఇప్పుడు ఈ పైకి ఇటు సైడ్కి వచ్చినాయి కదా, అవన్నీ మళ్ళీ కిందకి వెళ్ళిపోయి ఆ బెజ్జంలో నుంచి కిందకి వస్తాయి. మళ్ళీ మధ్యాహ్నానికి సాయంత్రానికి ఆ మట్టి మొక్క ఫ్రీ అయిపోద్ది. నేనేం చేస్తానంటే మళ్ళీ సాయంత్రం వస్తాను ఒకసారి, వచ్చి దీన్ని మట్టి దోవేది ఉంది అక్కడెక్కడో, కొంచెం మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ఇట్లా కదిలిచ్చామంటే ఇంకా ఈ పైన ఏమైనా తేమ ఉంటే ఇదంతా ఇట్లా ఆరిపోద్దండి తొందరగా. అప్పుడు మొక్క వేర్లకి గాలి పోయిద్ది, బాగా గాలి పోసుకొని వేర్లు కుళ్ళిపోకుండా ఉంటుంది. ఈ నీము లాగేసిద్ది తొందరగా, ఎండ ఆ సూర్యరశ్మికి ఇది మొత్తం అయిపోద్ది తేమంతా. ఇట్లా చేసుకోవాలి, ఇదొక పద్ధతి. ఇప్పుడు తవ్వనులేండి, మీకు చూపించడానికి నేను ఇప్పుడు ఇట్లా చేశాను. ఈ వేర్ల మీద మనం మట్టి వేసి పెడతాం కదా, ఫస్ట్ కొంచెం పక్కకు తీసుకోవాలి. తీసిన తర్వాత కొద్దిగా ఆరింది అనుకున్నాక ఒక గంట అట్లా ఉంచి మళ్ళీ ఈ మట్టి కొంచెం మళ్ళీ వేర్ల మీద కనాలి. అట్లానే ఉంచితే మళ్ళీ పాడైపోతాయి, వేర్లు ఎండిపోతాయి. ఇదేంటంటే వేరు కుళ్ళకుండా కొంచెం ఇట్లా మట్టి తీసి పెట్టామంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది మొక్కకు కూడా. అర్థమవుతుందా? ఇదండి కొంచెం ఎయిర్ మరీ బయట పడకుండా చూసుకోవాలి. ఇట్లా చేసుకోండి అండి, ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి నాకు. కొన్ని పనులు మనం రిలాక్స్గా చేసుకోవాలండి, అప్పుడు
మనకి కష్టం అనిపించదు మిద్దె తోట చేసుకోవటం. వంగి పరిగెత్తి నిలబడి చేయాలంటే కష్టము. ఎందుకంటే ప్రతి మొక్క బాగానే ఉంది, ప్రతి కుండీల్లో బాగానే ఉంది. కొన్ని అప్పుడప్పుడు నేను ఈ మధ్య చెప్పాను మొన్న ఒక వీడియోలో, ఆ వీడియో వచ్చిందో లేదో మీకు, కొంచెం మట్టి కదిలించి పెడతా ఉన్నాను. ఎందుకంటే ఇట్టనే వర్షాలు పడితే చెప్పాను ఆ రోజు కూడా వీడియోలో, వర్షాలు పడ్డప్పుడు గట్టిగా అయిపోద్ది, అందుకని తోవి పెట్టుకోవాలి అని చెప్పాను. ఇవన్నీ ఈ మధ్య పెట్టుకున్నాయి, ఒక 3 నెలలు, 2వ నెల 3వ నెల వచ్చి ఉంటుందో. ఈ పెద్ద మొక్కలన్నీ ఈ మధ్య పెట్టుకున్నాయి, వీటికి తవ్వని లేదు. పాత మొక్కలు ఏమన్నా ఉంటే తవ్వుకోవాలండి కొంచెం. అది వర్షాకాలం వస్తుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు ఇది 3వసారి వర్షం పడటం. మొన్న ఎలక్షన్ రోజు పడిందా, అంతకుముందు ఒకసారి పడింది, మళ్ళీ ఇప్పుడు పడింది. మనం ఇన్నాళ్ళ నుంచి వాటర్ 2 పూటలు ఇస్తాం కదండి, కొంచెం గట్టిగా అయిపోతుంటుంది. దొండ మొక్క ఉందండి ఇందులో, దొండ తీగ. అసలు తోటకూర చూడండి, కుచ్చులు కుచ్చులే విత్తనాలు. ఇవే తెగ పడి మొలిసేది, తెగ మొలుస్తుంటాయి. ఇప్పుడు వర్షం పడింది కదా, పడి ఉంటాయి కింద. ఒక వారానికే చూడండి మొక్కలు ఎలా వస్తాయి. తోటకూర తెగ మొలుస్తుంటుంది. ఒక దొండ తీగ ఉందండి ఇట్లాగా, అప్పుడప్పుడు 2 కాయలు 3 కాయలు వస్తుంటాయి. పచ్చికాయలే తినేస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి, పూతలు వస్తూ ఉంటాయి. మునగ చెట్టు కటింగ్లు ఎంత చేసినాక చిగురులు రావటం, పూతలు ఇప్పుడు వస్తున్నాయి. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చినాయండి పూత. అప్పుడేమి కాయలు పడలేదు ఎండల దెబ్బకి. ఇప్పుడు ఏమన్నా నిలబడిద్దో లేదో. ఇదో చెట్టు అండి, ఇది కూడా పూత మీదే ఉంది. ఇట్లా ఇది మనం దోసకాయ తిని వేస్తున్నాం కదండి కిచెన్ వేస్ట్లో, ఆ మొక్క ఇందులో పడి మొలిసి ఈ చిన్న కుండీలో కాయ వచ్చిందండి. ఈ ఉడతలు ఎక్కడ బతకని పోతుండే, అందుకని దాన్ని పెరగనిద్దామని చెప్పి ఇట్లా కప్పెట్టానండి, బకెట్ పెట్టాను. కొంచెం గాలి పోసుకుంటుంది, కింద నుంచి కూడా గాలి వస్తుంది, కాయ పెరుగుద్ది అని చెప్పి కవర్ కడదాం అనుకున్నా. కవర్ ఆ రోజు కనపడలేదు, అది కనిపించింది పెట్టేసాను. ఇంకా ఇదండి మన మొక్కల పరిస్థితి ఇప్పుడు. అన్నీ భలే హ్యాపీగా ఉన్నాయండి. మీరు కూడా ఇట్లా చూసుకోండి మొక్కలు. ఏదైనా నీళ్ళు ఉంటే ఈ పని చేసేయండి. ప్రతి చోట ఈ ఆకుకూర అండి, ప్రతి కుండీలో. అసలు ఏం మొలిసిద్దో అటిక మామిడాకు. ఐడియా ఉందండి మీకు ఎవరికన్నా? చాలామందికి తెలీదు. ఇదేమో గంగవాయలాకు, ఇదేమో అటిక మామిడాకు. ఇది మాత్రం ఇప్పుడు బాగా వస్తుందండి. ఎక్కడైనా మీకు దొరికితే మంచి ప్లేసుల్లో ఇది పప్పులో పెట్టుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పులుసు కూర చేసుకోవచ్చు, కారపొడి కొట్టుకోవచ్చు. ఇప్పుడు అందరూ నన్ను వంటలు చేసి చూపియండి ఆంటీ అంటున్నారు. చేస్తాను ఒక్కోటి. నేను ఇప్పుడు పెట్టాను బీరకాయ పచ్చడి చేసి, మా నాయనమ్మ వాళ్ళు చేసుకున్న టైంలో అవన్నీ నాకు గుర్తున్నాయి. సింపుల్గా, మళ్ళీ హెవీగా అబ్బో ఇంత పని చేయాలా, ఈ కూర ఏం చేసుకుంటాంలే అని ఒక్కొక్కసారి పాలు మాలుతాం. అలా కాకుండా మసాలాలు లేకుండా ఎప్పుడన్నా ఒకరు వేయాల్సింటే కొద్దిగా అది ఎట్లా వేస్తాను, అప్పటోళ్ళు మసాలాలు ఎట్ట తినేవాళ్ళు, అట్లా అన్నీ మీకు చేసి చూపిస్తాను నేను. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు, బయట ఉండి చదువుకునేవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. అట్లా సరేనండి, ఉంటానండి, బాయ్ అండి.